తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి ఎలక్షన్లలో అధికారం రావాలని ఒక దుర్బుద్ధితో నిరుద్యోగ యువతను తప్పిదారి పట్టించే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అమలు కాని హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు అందరికీ జాబులు ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారని మరియు నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ అభివృద్ధి కూడా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న యువకులందరినీ మోసం చేసిందని రాకేష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఈ నిరుద్యోగులే తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఇకనైనా ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకోవాలని, లేకుంటే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేశారు. సిగ్గుండాలి ప్రభుత్వానికి. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేలాగా ఈ ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. ఏ యువకుల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చిందో ఆ యువకుల గొంతు వస్తా ఉన్నారు. ఆ రోజు బాండ్ పేపర్ సైన్ చేసింది కదా మీరు. ఇదే పట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టింది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు సంతకం పెడితే ఇంకోవైపు ఈయన సంతకం పెట్టింది. ఇద్దరు కలిసి సంతకం పెట్టిన బాండ్ పేపర్లు ఇంటింటికి వంచింది. నమ్మించి మోసం చేసిండు. ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, నిరుద్యోగ వృత్తి ఇస్తామని, జియో పార్టీని రద్దు చేస్తామని మీరు ఓట్లు వేయించుకొని నమ్మి మోసం చేసిండు. ఇది తడిగుడ్డతోని గొంతు పోయడం కాదా అని అడుగుతా ఉన్నా.